వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఉట్టికెగరనమ్మ స్వర్గానికి ఎగురుతుందా, పిల్లికి బిచ్చమైనోడు ప్రపంచాన్ని ఆదుకుంటాడా? ఈ సామెతలు ఉత్తగా రాలే. ఈరోజు కల్వారీ టెంపుల్కి ఈ సామెతలు పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. ఎందుకంటారా, మనుష్యులకు అన్కండిషనల్గా ప్రేమనిచ్చే కుక్కలనే వృద్ధాప్య కారణంగా రోడ్ల మీద వదిలేసి వాటి మరణానికి కారణమైంది కల్వారీ సతీష్ కల్వారీ టెంపుల్. మీరు వింటుంది నిజం. కుక్కలు ముసలివైనాయి అని చెప్పి వాటిని తీసుకొచ్చి రోడ్డు మీద వదిలేస్తే ఒక కుక్క చచ్చిపోయింది. ఈయన ఈ కల్వారీ టెంపుల్లో క్రీస్తు ప్రేమ గురించి, వృద్ధులైన తల్లిదండ్రుల గురించి లెక్చర్స్ దంచుతారు. అభం శుభం తెలియని కుక్కల పట్లే అత్యంత క్రూరంగా ప్రవర్తించిన వీళ్ళు దేవసేవకులా? వాటికి ఒక గుప్పెడు మెతుకులు పెట్టడం ఇష్టం లేక వాటిని చంపేయడానికి సిద్ధపడ్డ వీళ్ళ దైవజనులు? మీ దగ్గర దశమ భాగం దొబ్బేసే రక్త పిశాచులు అవునా కాదా? వాళ్ళకు దూరంగా ఉండండి. మీ కష్టార్జితాన్ని నిజంగా కష్టాల్లో ఉన్న వారికి ఇవ్వండి. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు చెప్తే ఎవ్వరి మనసైనా కరిగిపోతుంది. హైదరాబాద్ శివారులో ముఖ్యంగా శంకర్పల్లి పటాన్ చెరువు రోడ్డు సమీపంలో కల్వారీ టెంపుల్కు చెందిన కేర్ టేకర్లు, డ్రైవర్లు పలువురు సైబీరియన్ హస్కీ, జర్మన్ షెఫర్డ్ వంటి ఖరీదైన జాతి కుక్కలను రోడ్ల మీద వదిలేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన ముఖ్య అంశాలు చూస్తే ఏప్రిల్ 2026 చివరిలో జరిగిన ఈ ఘటనలో పోలీసులు కల్వారీ టెంపుల్కు చెందిన 4 వ్యక్తులను నీతిపుడి సత్యనారాయణ, వందలూరి సుధీర్ బాబు, వద్ద సుధీర్ సింగ్, సాపాటి అన్నవరం సత్యనారాయణను అరెస్ట్ చేశారు. కుక్కలు వృద్ధాప్యానికి చేరడం మరియు వాటి నిర్వహణ ఖర్చులు పెరగడం, స్థలం లేకపోవడం వల్ల వాటిని బయట వదిలేసినట్లు నిందితులు తెలిపారు. దాదాపు 12 కుక్కలను, సైబీరియన్ హస్కీలు, జర్మన్ షెఫర్డ్లను వదిలేయగా తీవ్రమైన వేడి, ఆహారం, నీరు లేక ఒక కుక్క మరణించింది. మిగిలినవి క్లిష్ట పరిస్థితుల్లో చికిత్స పొందుతున్నాయి. ఈ ఘటనపై జంతు సంక్షేమ సంస్థలు స్వాన్ ఎన్జిఓ, ఆస్ట్రా ఫౌండేషన్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వాహనాన్ని, నిందితులను గుర్తించారు. జంతువుల క్రూరత్వ నిరోధక చట్టం కింద దర్యాప్తు కొనసాగుతుంది. చూసారా, కుక్కలకు కూడా పెట్టడం లేని చాతగాని వాళ్ళు వీళ్ళు ఉపదేశాలు ఇస్తుంటారు. ఇలాంటి వాళ్ళ ఉపదేశాలను నమ్మి ధర్మాన్ని కూడా వీడి గొర్రెల్లాగా వెళ్ళిపోయే వాళ్ళు మరికొందరు. ఇకనైనా నిజం తెలుసుకోండి. నిజంగా అతిథులను గౌరవించాలి, జంతువులను ప్రేమించాలి, పక్షులను ఆదరించాలి అని చెప్పేది నా ధర్మం మాత్రమే. అలాంటి ధర్మం యొక్క గొప్పతనం ఇకనైనా తెలుసుకోండి. నిజంగా ప్రేమించడం నేర్పించేవి అయితే కల్వార్ టెంపుల్ ఇంత దాష్టికానికి ఒడికట్టేది కానే కాదు. ఇకనైనా మత్తు వీరి అసలు వాస్తవాల్ని గ్రహించండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తున్నానండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. అండ్ ప్రతి వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది ఉన్నారు చూసేవాళ్ళు, కానీ సబ్స్క్రిప్షన్స్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. సబ్స్క్రిప్షన్ చేయడం వల్ల మీకు ఒక్క పైసా ఖర్చు ఉండదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే మళ్ళీ చెప్తున్నాను, మంత్ స్టార్టింగ్ శాలరీస్ కానీ, మెయింటెనెన్స్ కానివ్వండి, హౌస్ రెంట్ కానివ్వండి, అంటే ఆఫీస్ రెంట్ కానివ్వండి, చాలా ఇబ్బంది పడుతున్నా. మీరందరూ సహాయ సహకారాలు అందించడం వల్లే ఈ ఛానల్ నడుస్తుంది. మీరు లేకపోతే ఈ ఛానల్ లేదు. దయచేసి ఆర్థికంగా సపోర్ట్ చేయండి. చేస్తారు అని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అండ్ స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576. ఆర్ వాయిస్కి మంచి వ్యూవర్షిప్ ఉందండి. ఖచ్చితంగా మీ మార్కెట్కి ఆర్ వాయిస్ ఉపయోగపడుతుంది. యాడ్స్ కోసం సంప్రదించండి. మీ మార్కెట్ని విస్తరించుకోండి. అలాగే ఆర్ వాయిస్కి చేతగా నిలవండి. జై హింద్, జై భారత్.